స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్ సమీపంలోని సుబ్బారావు నగర్లో ఉన్న క్రైస్ట్ వర్షిప్ సెంటర్ జాన్ వెస్లీ మినిస్ట్రీస్లో క్రిస్మస్ వేడుకలు సంబరంగా జరిగాయి. పాస్టర్ డాక్టర్ జాన్ వెస్లీ వేలాదిగా తరలివచ్చిన క్రైస్తవులకు క్రిస్మస్ సందేశాన్ని ఇచ్చారు. సర్వ మానవాళిగా లోకరక్షకుడిగా ప్రభువైన యేసుక్రీస్తు జన్మించడం ఈ లోకానికే పండుగ దినమని జాన్ వెస్లీ అన్నారు. యేసు చూపిన మార్గంలో పయనిస్తూ తోటివారి పట్ల ప్రేమ కరుణను చూపుతూ క్రైస్తవులు ముందుకు సాగాలని సందేశం అందించారు. బ్లెస్సీ వెస్లీ మీడియాతో మాట్లాడుతూ క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో క్రిస్మస్ ఆరాధనకు వేలాదిగా క్రైస్తవులు తరలివచ్చారన్నారు. ప్రభా నాకు నా రెప్యుటేషన్ కన్నా ఎవరికైనా చేయడం పర్లేదు, అందుకని నష్టమైన పర్వాలేదు. నీకు ప్రధాన భార్య ఇక పెళ్ళాలని కాదు అని చాలా మంది యోసేపు ఇబ్బంది పెట్టారు, ప్రయత్నం చేసి కానీ జోసెఫ్ అన్నాడు, లార్డ్ ఐ ట్రస్ట్ యు అండ్ ఐ ట్రస్ట్ మేరీ. నేను నమ్ముతున్నాను ప్రభా, ఇది నీ కాదు. కిలోమీటర్ల గర్భిణీ స్త్రీని జాగ్రత్తగా తీసుకెళ్ళబడ్డావా, నేనున్నాను నీ కోసం అనే భరోసా నువ్వు ఇచ్చేవా? జోసెఫ్ లేదే. Joseph said, sacrifice his life. Maggie sacrificed their lives. Nakshatra kalabadagane, we don't have to wait. ఎంతమంది తమ ప్రాణాలను కోల్పోయారు, ఎంతమంది తమ జీవితాలను పిలిచారు. Do you have time even to read this scripture every day? మన దాకా వచ్చింది అంటే ఎంతమంది దేవుని ప్రేమించుంటారు, క్షమించుంటారు, దయగల. యేసు ప్రభు పుట్టాడనే వార్త హేరోదు వినబడగానే బెత్లెహేం పరిసర ప్రాంతాల్లో చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరినీ చంపడని ఆజ్ఞ వస్తే history tells us 186 children they passed away in the during severe persecution. 186 మంది చిన్న పిల్లల్ని చంపేశాడు హేరోదు. ఆ తల్లుల గర్భ శోభ ఎంత భయంకరంగా ఉన్నదో ఆలోచించండి. There is a sacrifice. యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే రైట్ ఫ్రమ్ హిస్ బర్త్ అంటిల్ హిస్ డెత్ ఆన్ ద క్రాస్, ఆయన ఎప్పుడు సుఖపడినట్టు కానీ లేదా అతి తీవ్రంగా ఆనందించినట్టు కానీ ఎక్కడ మనకు కనపడదు. కానీ హీ వర్క్డ్ సో హార్డ్ ఫర్ ది సాల్వేషన్ ఆఫ్ మ్యాన్కైండ్. Christmas gives us a message of sacrifice. You're always looking for comfort and luxury even when you come to God, but are you sacrificing yourself? నిన్ను నేను దేవుడి కోసం త్యాగపరుచుకున్నావు, దేవుడి కోసం ఏదైనా పని చేయగలుగుతున్నాం. ఈ క్రిస్మస్ సందర్భంలో మనం బట్టలు కొనుక్కుంటున్నాం, మనం కొడుకున్నట్టు అది నేస్తున్నాం, మనం చాలా ఆనందంగా ఉన్నాం. కానీ ఎవరైనా ఒకరికి సహాయం చేద్దాం, ఒక పేద కుటుంబాన్ని దర్శిద్దాం, ఒక పేద కుటుంబాన్ని నిలబెడదాం, వారికి ఏదైనా ఒక చిన్న ఆశను కల్పిద్దాం అన్న ఆలోచన మనలో ఉందా? అది కనుక నీకు లేకపోతే నువ్వు క్రిస్మస్ అంటే ఏంటో అర్థం అవ్వదు. ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. యేసుక్రీస్తు ప్రభువారు సర్వమానవాల్ని రక్షించడానికి రక్షక నామధేయునిగా ఈ లోకానికి అరుదించారు. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ రాజమండ్రిలో నేడు వేలాదిగా ప్రజలొచ్చి యేసయ్యను ఆరాధిస్తున్నారు. డాక్టర్ జాన్ వెస్లీ గారు దేవుని వాక్యాన్ని అందిస్తున్నారు. మనుషులకు నేటి దినాల్లో కొరతగా ఉన్నది ఏంటి అంటే శాంతి, సమాధానము. యేసు ప్రభు మరి శాంతిని, సమాధానాన్ని, ఆత్మరక్షణను ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చారు. మరి ప్రేక్షకులందరూ కూడా వారి జీవితంలో మరి యేసు ప్రభును వారి హృదయంలో చేర్చుకోవడం ద్వారా క్రిస్మస్ శుభాలు, దీవెనలు కలగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ క్రైస్ట్ వర్షిప్ సెంటర్ రాజమండ్రి నుండి మిసెస్ బ్లెస్సీ వెస్లీ ఆకాంక్షలు తెలియజేస్తున్నాం. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ రాజమండ్రిలో నేడు వేలాదిగా ప్రజలొచ్చి యేసుక్రీస్తు ప్రభువును క్రిస్మస్ సందర్భంగా ఆరాధిస్తున్నారు. డాక్టర్ జాన్ వెస్లీ గారు శక్తివంతమైన దేవుని వాక్యాన్ని అందిస్తున్నారు. క్రిస్మస్ అనే పండుగ ప్రపంచ వ్యాప్తంగా జరుపబడే శ్రేష్టమైన పండుగ. కారణం ఏంటంటే సర్వ మానవాళిని రక్షించడానికి రక్షక నామధేయునిగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. శాంతిని, సమాధానాన్ని, ఆత్మరక్షణను ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టారు అనే వార్త ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువర్తమానం. ఎవరు యేసు ప్రభును వారి హృదయంలో చేర్చుకుంటారో వారికి ఆయన నెమ్మదిని, శాంతిని, సంతోషాన్ని దయచేసే దేవుడు. ఈ లోకంలో జీవించినంత కాలము ఆయన కృప తోడుగా ఉంచుతారు. నిత్య జీవాన్ని, రక్షణ అనుభవాన్ని వారికి ఇచ్చి ఆశీర్వదిస్తారు. ప్రేక్షకులందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆశీర్వాదాలు, ఆశీస్సులు పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మిసెస్ బ్లెస్సీ వెస్లీ ఫ్రమ్ క్రైస్ట్ వర్షిప్ సెంటర్ రాజమండ్రి. థ్యాంక్ యూ.